అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. BFSI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిజిక్స్ వాలా, అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ నాక్ వార్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్కూల్ ఆఫ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండ్ కామిక్స్ తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ వారు ముందుకు రావటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 కోసం అకాడమిక్ ప్లాన్ ప్రకారం ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరాల్లో 6 పాఠశాలల ద్వారా 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం. మరియు మరిన్ని పాఠశాలలు మరిన్ని కోర్సులను ప్రారంభించడానికి 2025-26లో మరో 10,000 మంది విద్యార్థులకు విస్తరం చేయటం జరుగుతుంది. యూనివర్సిటీ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో 2024-25లో 1,500 మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది అధ్యక్ష. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్ను అనుబంధ క్యాంపస్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరంలో 500 మంది విద్యార్థులకు శిక్షణ పొందుతారు అధ్యక్ష. ముచ్చర్ల సమీపంలో నెట్ జీరో సిటీలో విశ్వవిద్యాలయం కోసం శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏ విధంగానైతే అందరి భాగస్వామ్యం కోరుతా ఉన్నామో, ప్రజలు మరియు వ్యక్తిగత భాగస్వామ్యం సంబంధించి, ఒకటి పరిశ్రమల భాగస్వామ్యం పాత్రకు సంబంధించి ఈరోజు చాలామందికి కూడా మేము ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుత మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను మరియు పాఠ్యాంశాలను అమలు చేసే పరిశ్రమ సంబంధిత పాఠ్య ప్రణాళిక యొక్క లోతైన రూపకల్పన చేపట్టబడుతుంది అధ్యక్ష. ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో చురుకైన ప్రమేయం మరియు వారి సంస్థ నుండి అనుభవజ్ఞులైన నిపుణులను అనుబంధ అధ్యాపకులు మరియు అతిథి అధ్యాపకులుగా నామినేటెడ్ చేయబడుతుంది అధ్యక్ష. ముందస్తు అవసరాలు, అర్హత ప్రమాణాలను జాబితా చేయడంలో పాల్గొనటం మరియు ప్రవేశాల కోసం సంబంధిత విద్యార్థుల మూలాంకన విధానాలను ఏర్పాటు చేయటం, శిక్షణ కోసం కీలకమైన సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు ల్యాబ్ సౌకర్యాలు సెటప్ను సులభతరం చేయటం, ప్రాధాన్యతగా పూర్తి కాలేని పాక్షికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఈరోజు మేము పరిశ్రమల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ అనే ఒక అప్రెంటిస్షిప్స్ అనే ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ, ఈరోజు బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, BA కానీ, ఫార్మా కానీ, ఇంజనీరింగ్ కానీ, వీటందరికీ కూడా మరి మనం అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇది ఒక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన మూలధనం పెట్టుబడి మొదటి 3 సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా పునరావృత వ్యయాన్ని కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష. విశ్వవిద్యాలయం యొక్క తాత్కాలిక క్యాంపస్ని కూడా ఉచితంగా కూడా అందజేయబడుతుంది అధ్యక్ష.